ఎలా ఉంది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? ఇటుపక్క పెద్ద రామ్మోహన్, ఇటుపక్క దేవినేని అవినాష్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? అవినాష్ అన్నే సార్ గెలిచేది. అవినాష్ అన్న ఎందుకని చాలా చేశారు, ఏం చేశారు? చాలా మంచి చేశారు. పిల్లలకి అంతా చేశారండి. ఇప్పుడు దోబికాల్లో చేశారు, తర్వాత కర్మల భవనం చేశారు. అన్ని అతని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదా. రిటర్నింగ్ వాళ్ళు పెట్టించారు. పిల్లలు చాలా బాగా దత్త తీసుకున్నారు, చాలా బాగా మాకు అమ్మఒడి వస్తున్నాయి, మళ్ళీ రుణమాఫీ వస్తున్నది, ఆటో వాళ్ళకి చేస్తున్నారు. మరి అన్ని బెనిఫిట్స్ ఉండి కూడా మేము మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటాం కానీ వేరే వాళ్ళు టీడీపీ వాళ్ళు మేమెందుకు రాణిస్తామండి? ఇప్పుడు అలా కాదండి, హామీలు అందరూ ఇస్తారండి, చేసే వాళ్ళు కావాలి కదా. అలా కాదు, అందరూ ఇస్తారు హామీలు, మేము ఇస్తాం కానీ మన తగ్గట్టు మనిషి మనకి రావాలి. కానీ వేరే వాళ్ళు వచ్చి మేము వేరే వాళ్ళు జరుగుతుంది కానీ ఇప్పటి వరకు రామ్మోహన్ రావు గారు ఒకసారి కూడా రాలేదు. మా అవినాష్ అన్న ఇప్పటికి 4-5 సార్లు టీడీపీ అవసరం లేదండి, అవసరం లేదు. మాకు జగన్ గారే రావాలి. మళ్ళీ మేము జగన్ గానే మేము గెలిపించుకుంటాం. అందరూ సంక్షేమం ఒకటి ఉంటే సరిపోదు కదా, మా పిల్లలకి ఉద్యోగాలు గానీ రోడ్డు వ్యవస్థలు గానీ అన్ని చేస్తున్నారు కదండి, అన్ని జరుగుతున్నాయి చేస్తున్నారు కదా. ఒకళ్ళంటే కాదు కదా. అది వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని చెప్తున్నారు కదా. మరి ఏంటి అంతా ఫేక్ అండి. ఇప్పుడు అందరూ అలాగే అంటారు కదా. ఇప్పుడు ఎంత చేసినా సరే రిటర్నింగ్ వాళ్ళు చేశారు, ఎన్ని చేశారు కదా. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కానీ చెడ్డ చేసిన వాళ్ళు ఎన్ని అనట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మా జగన్ గారే కావాలి. అది అసలు దేవినేని అవినాష్ గారు ఇక్కడ ఎందుకు గెలవాలి? అసలు ఏంటి అతని వల్ల కూడా గెలవాలి. అతని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా పిల్లలకే గానీ, ఇప్పుడు లేని వాళ్ళకే గానీ అన్ని చాలా చేస్తున్నారు అతను అవినాష్ గారు. వస్తారు ఇంకా మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయండి. గత 10 సంవత్సరాలుగా గడ్డ రామ్మోహన్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన దాఖలు కూడా మీరే గెలిపించారు. అప్పుడు కూడా మీరే గెలిపించి ఇప్పుడు ఆయన ఎందుకు వద్దు అనుకుంటున్నారు? అసలు అనుకుంటున్నామండి, ఎందుకని కాదు, ఈయన చాలా మంచి చేశారు. ఆయన కంటే ఈయన ఎక్కువగా మంచి చేశారు. పిల్లల పరంగా కానీ మా పరంగా కానీ అన్ని విధాలా కూడా, అన్ని ఉద్యోగాల పరంగా కానీ అన్ని మంచి చేశారు. అందుకని మళ్ళీ ఆయనే రావాలి, ఆయనే వస్తారు కూడా. అయితే ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈసారి ఈ డివిజన్ లో? మీరు ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశం అవినాష్ గారు కావాలి, అవినాష్ గారు ఫుల్ మెజార్టీతో వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క అమిత్ షా గారు ఏమో అవినీతి పరుడు అని చెప్తున్నారు, అటుపక్క మోడీ గారు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. మంచి చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు అలా కాదు కదా. ఇప్పుడు అతను అన్ని మంచి చేస్తున్నారు. మంచి చేసిన ఎవరు ఒక బయట రమ్మనండి, ఎవరు బయట తేవట్లేదు. ఇప్పుడు చేయడానికి అన్ని చెప్తున్నారు కానీ మంచి చేసే వాళ్ళు ఒక దగ్గర మీడియా రమ్మనండి ఎవరైనా, ఎవరు రావట్లేదు కదా. మరి అన్ని చేశారు కదా, నిర్మల భవనం ఉంది కదా, అన్ని చేశారు, రిటర్నింగ్ వాళ్ళు చేశారు. మరి అన్ని చేసినప్పుడు మరి ఎవరు మరి బయట తేలేదు ఏంటండి? మరి అన్ని చేసినప్పుడు ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చేశారా ఏంటి? కర్మల భవనం చేసినప్పుడు అర్థం చేశారా ఏంటి? ఎవరు చేశారు చెప్పండి. మరి మీరు చేయలేదంటే ఏం చేయలేదు చెప్పండి. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు, ఏం చేయలేదు ఒక మాట చెప్పండి జగన్ గారిని. వాళ్ళు కూడా 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. అలా కాదు, ఎక్కడండి పెన్షన్ మొన్న వరకు ఇచ్చారంటే ఇంటి ముందు జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్నారు. అయితే మొన్న పెన్షన్స్ 2 నెలలు ఆపారు కదా, ఎంత ఇబ్బందులు పడ్డారు అబాతాతులు కానీ? చాలా ఇబ్బంది పడ్డారండి, చాలా ఇబ్బంది పడ్డారు. తెలియక అకౌంట్లు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరికీ అకౌంట్స్ అంటే లేవు కదా, అందరికీ అకౌంట్స్ ఎలా ఉంటాయండి? అవదు కదండి. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాది తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు